ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, మొయినాబాద్ శివారు ప్రాంతాలలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఆ రోజు కొంతమంది రియల్ ఎస్టేటు రాజకీయ ప్రముఖులతో కలిసి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యక్తులతో కలిసి పైలట్ రోహిత్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓన్ ఫామ్ హౌస్లో ఈ నిషేధిత మాదక ద్రవ్యాలకు పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడ రైడ్కి వెళ్ళగా, అదే సమయంలో ఇక్కడ రోహిత్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి సోదరుడు రిక్తేష్ రెడ్డి, ఆయనతో పాటు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది నమిత్ శర్మ. ఈయన ఢిల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అనమాట. ఇక్కడ ఈ కేసు ఇంత సంచలనంగా మారడానికి కీలకమైన పర్సన్ ఇతనే. పోలీసులకు సమాచారం అందిన వెంటనే రైడ్కి వెళ్ళిన పోలీసుల మీద గాల్లో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఎప్పుడైతే కాల్పుల శబ్దం వినిపించిందో పోలీసులకి అనుమానం రావటం, ఇక్కడ ఏదో పెద్ద రాకెట్ దందానే నడుస్తోంది మాదక ద్రవ్యాలకు సంబంధించి అని అనుకొని పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా కేసు మలుపు తిరిగి సంచలనంగా మారింది, ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. నిజానికి అక్కడ రైడ్ జరుగుతున్న సమయంలో పోలీసులు వచ్చినప్పుడు వాళ్లతో వ్యవహరించవలసిన విధంగా వ్యవహరించి ఉండుంటే, అంటే ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యేస్, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ తీరును బట్టి వ్యవహరించి ఉండుంటే కేసు వేరే విధంగా వెళ్ళుండదేమో, లేదంటే కనుక ఏం జరిగి ఉండేదో తెలియదు. కానీ ఎప్పుడైతే గాల్లో కాల్పులు జరిపి పోలీసులను బెదిరించడం, లేకపోతే వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో, ఈ రివాల్వర్ ఎవరిదంటే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిది. ఈ రివాల్వర్ లైసెన్స్ అతని పేరు మీదే ఉంది. అతని దగ్గర నుంచి లాక్కొని గాల్లో కాల్పులు జరపడంతో కేసు కాస్త సంచలనంగా మారింది. అయితే ఇక్కడ వీళ్ళతో పాటు ఇంకా కౌశిక్ రవి అని, ఇతను బెంగళూరు సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడాను అర్జున్ రెడ్డి, ఇతను ఒక రియల్ ఎస్టేట్ పర్సనే, యానిమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న విజయ్ కృష్ణ, వీళ్ళతో పాటు లేడీ డాక్టర్ ప్రియాంక, ఒక 10 మంది వరకు కూడా అదుపులోకి తీసుకోవడం. వీరిలో 6గురికి పాజిటివ్ రావడం, బ్లడ్ టెస్ట్ చేస్తే వీళ్ళకి అక్కడ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్టుగా కూడా పాజిటివ్ వచ్చింది. వారిలో రోహిత్ రెడ్డి, అతని సోదరుడు ఈ నమిత్ శర్మ, ఢిల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, వీళ్ళందరికీ కూడా. అయితే ఏలూరు ఎంపీ పుట్టం మహేష్ కుమార్ గారికి మొదట్లో నెగిటివ్ వచ్చిందని చెప్పారు, తర్వాత పాజిటివ్ వచ్చిందన్నారు. సరే, ఆ కథ కొంచెం పక్కన పెడితే, మెయిన్గా అసలు వీళ్ళందరూ ఇక్కడ మీట్ అయ్యి ఈ పార్టీ జరపడానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పార్టీలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ, అక్కడ ల్యాండ్స్ కొనడము, అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్లోనూ పెట్టుబడులు పెట్టడము, ఫైనాన్షియల్గా అక్కడ కొంత వ్యాపారానికి తగినటువంటి ఈ డిస్కషన్స్ ఏవైతే చేయాలనుకున్నారో వీటన్నిటిని గురించి కూడా వీళ్ళు మాట్లాడుకొని, ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా కూడా రియల్ ఎస్టేట్ దుబాయ్లో పెట్టుబడులు సేఫా కాదా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది అన్న ఈ డిస్కషన్లో భాగంగా ఇక్కడ మీట్ అవ్వడం, చర్చించుకోవడం జరుగుతుంది. అయితే అసలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, అతని పేరే కేదార్. వీళ్ళందరికీ కేంద్ర బిందువు కేదార్ అనే పర్సన్. ఈ కేదార్ అనే పర్సను రియల్ ఎస్టేట్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్కి వీళ్ళందరికీ కూడా ఒక బ్యాక్ పర్సన్ అనమాట. అయితే ఈ కేదార్ అనే వ్యక్తి ఒక 4 months బ్యాక్ దుబాయ్లో ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించిన యజమాని ఇంట్లో, అతనికి సంబంధించిన ఒక ఇంట్లో అనుమానాస్పదలో మృతి చెందడం, అదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉండడంతో కోయిన్సిడెంటా లేకపోతే ఇంటర్లింకింగ్గా, చైన్ కనెక్షన్, మొత్తానికైతే మాత్రం కరెక్ట్గా ఆ టైంలోనే ఈయన అనుమానాస్పదంగా ఈ కేదార్ అనే వ్యక్తి చనిపోవడం, ఆ టైంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉండడంతో కాంట్రవర్షియల్గా మారింది కేసు. అంటే ఏంటి దీని వెనకాల ఎవరున్నారు, పైలట్ రెడ్డికి అసలు ఈ కేదార్కి సంబంధం ఏంటి అనే యాంగిల్లో కేసు ఇంకొక మలుపు తిరిగింది. తర్వాత వీళ్ళందరూ అసలు ఇక్కడ మీట్ అవ్వడానికి ఏంటి అనేది పోలీస్ విషయంలో జరిగితే కనుక తెలియంది ఏమిటి అని అంటే, ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటి అని అంటే, వీళ్ళందరూ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులకు సంబంధించి, అక్కడ లావాదేవీలకు సంబంధించి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎవరెవరు ఏంటి, సేఫా కాదా అనే డిస్కషన్లో భాగంగా ఇది చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రోహిత్ రెడ్డి, తన సోదరుడు రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అలాగే అర్జున్ రెడ్డి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి వీళ్ళు అక్కడ సేఫా కాదా, లేకపోతే కేదార్కి సంబంధించిన కేసు ఎంతవరకు వచ్చింది, అతని మరణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు, వాటిని ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, లేదంటే రకరకాలుగా ఇలా ఇక వాళ్ళ బిజినెస్ మాట్లాడుకోవడానికి కలిసిన సమయంలోనే అనూహ్యంగా ఈ పరిణామం చోటు చేసుకోవడం, అక్కడ పోలీసులు రైడ్ జరగడం, ఇది ఒక సంచలన కేసుగా మారడం, మొత్తం కథ అంతా కూడా
ఒక హైలోకి వెళ్ళిపోయిందనమాట. సాధారణంగా ఎప్పుడూ జరిగే రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీ, ఈ మాదక ద్రవ్యాల పార్టీల్లో పోలీసులు యథావిధిగా వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తారు. అక్కడ దొరికిన వాళ్ళని టెస్టులకు పంపిస్తారు, కేసు బుక్ చేస్తారు, తర్వాత అయ్యేది. అలా కాకుండా సాధారణ స్థాయిలో కనుక అక్కడ జరిగి ఉండుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే రౌండులు జరిపి వీళ్ళు దీన్ని చేశారో, పెద్దగా చేశారో, సో అనుమానం రావడం, కేసు కాస్త అందరికీ తెలియడము, పెద్ద సంచలనంగా మారడంతో ఇప్పుడు అది మరొక దారికి తీసింది. రోహిత్ రెడ్డితో పాటు చాలా ఐదుగురు, ఒక 6గురికి పాజిటివ్ రావడం, వాళ్ళని అదుపులో తీసుకోవడం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పార్టీ నుంచి కూడా రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు అందాయి. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి కూడా ఒక కేసు ఒక సంచలనంగా మారింది. ఏదేమైనా వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా అసలు ఇదంతా జరగడానికి కారణం రియల్ ఎస్టేట్లో వీళ్ళందరూ రోహిత్ రెడ్డికి, అలాగే రోహిత్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి కాకుండా రాజకీయ సినీ ప్రముఖులు చాలామంది కూడా ఈ కేదార్ ఎవరైతే అనుమానాస్పదంగా మరణించాడో అతనికి మొత్తం అన్నీ కూడాను లెక్కలు A to Z అన్ని వివరాలు తెలుసు. లోపల ఎవరెవరు పెట్టుబడిదారులు ఉన్నారు, ఎవరెవరు ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి, ఎవరెవరు రియల్ ఎస్టేట్లో కొంచెం ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎవరెవరి మధ్య జరుగుతున్నాయి అనేది మొత్తం పూర్తి సమాచారం కేదార్తో పాటు తర్వాత తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పైలట్ రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డి విచారణలో కొన్ని విషయాలు చెప్పినట్టు, కొన్ని విషయాలు ఇంకా చెప్పకుండా దాపరకంగా ఉంచినట్లుగా కూడా సమాచారము. కానీ మొత్తానికి కేదార్ మరణం తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి మీద అనుమానాలు భారీగా పెరిగాయి. ఆయన చనిపోయిన టైంలోనే ఆయన అక్కడే ఉండటం, ఆయనకి ఈ రియల్ ఎస్టేట్కి లింక్ ఉండడము, ఈ కేదార్తో పాటు చాలా తెలియని విషయాలు, చీకటి కోణం విషయాలు అంటాం కదా, అసలు ఎవరెవరున్నారో దీని వెనకాల, ఆయన ఎందుకు చనిపోయారు అనేది రోహిత్ రెడ్డికి తెలిసే ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పూర్తి వివరాలు కూడాను, అసలు ఈ వ్యాపారాలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఏమేం జరిగింది అనేది పూర్తి సమాచారం రోహిత్ రెడ్డికి తెలుసు అనేది అనుమాన కోణంలో కూడా కేసు వెళ్తుంది. చూడాలి మరి వారం రోజులుగా పార్టీకి ఎటువంటి సమాచారం ఇస్తారు, ఎటువంటి వివరణ ఇస్తారు రోహిత్ రెడ్డి అనేది. మరో పక్కన 14 రోజు రిమైండింగ్ కూడా తీసుకుంది. సో మొత్తానికి కథ మొత్తం ఆ రోజున కాల్పులు జరపటం మూలంగానే ఇంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు.